హాయ్ హలో నమస్తే. ఒక మంచి స్టోరీతో వచ్చానండి. మనలో చాలామంది నేను బ్రేక్ అయిపోయాను, అంటే నేను అన్ని రకాలుగా కుదేలైపోయాను, నేను షాటర్ అయిపోయానని చెప్పి చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ స్టోరీ షేర్ చేసేయండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఒక ఆశ్రమంలో ఒక చిన్న విద్యార్థి. అయితే అతనికి ఒక్కటే పని చెప్తాడనమాట గురుగారు. రోజు ఈ కట్లరీ అంతా ఉంటుంది కదా, ఈ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని నీట్గా శుభ్రం చేసి అరేంజ్ చేయమని చెప్పి ఆ బాబు రోజు అట్లా చేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా అతని చేతి నుంచి ఒక బౌల్ కింద పడిపోయి పగిలిపోతుంది అనమాట. అది చాలా పాతది, అంతకుముందే చాలాసార్లు గురుగారు దాని ప్రత్యేకత చెప్పు ఉంటారు. భయపడతాడు ఇతను. భయపడి అమ్మో గురుగారు ఏమంటారో ఏంటో అని చెప్పి గబగబా ఆ పీసెస్ని తీసుకొని గురుగారి దగ్గరికి వెళ్తాడు. ఇట్లా అయిపోయింది, నా చేయి జారి పగిలిపోయింది గురుగారు, క్షమించండి అని చెప్పంటే గురుగారు కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన బోల్ చూసి ఏం పర్లేదు పద అని చెప్పి ఆ బాబుని తీసుకొని వెళ్తారనమాట. బాబుకి అర్థం కాదు, ఈయన బాగా తిడతాడు అనుకుంటే ఈయన ఏం అనలేదు ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఒక ఆర్టిస్ట్ దగ్గరికి, ఒక కళాకారుడి దగ్గరికి వెళ్ళి ఆ బౌల్ని ఇస్తారనమాట. ఇచ్చి దీన్ని మొత్తం బంగారు పూతతో దీన్ని నీట్గా అతికించండి అని చెప్తే అతను అలానే మంచిగా ఎక్కడైతే ఫ్రాక్చర్స్ వచ్చాయో, ఎక్కడైతే విరిగిందో ఆ ప్లేసెస్లో బంగారు పూత సహాయంతో దాన్ని మంచిగా జాయిన్ చేసి మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత బౌల్ ఇస్తాడనమాట. అది కరెక్ట్గా ఆశ్రమం మధ్యలో పెడతాడు గురుగారు. ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఆ బాబు అది చూసి చాలా మురిసిపోతూ ఉంటాడనమాట. ఏంటి అసలు దాని పని అయిపోయింది అనుకున్నది ఇంత అందంగా మళ్ళీ ఇంకొక జన్మనెత్తి ఇంత అందంగా మన కళ్ళ ముందు కనిపిస్తోంది, ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది అని చెప్పి అంటాడు గురుగారితో. అప్పుడు గురుగారు చెప్తారనమాట, ఇదే లైఫ్ అంటే. కింట్సుగి, ఒకవేళ నేను తప్పు చెప్తే మరొకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేయండి గూగుల్లో. కింట్సుగి అని చెప్పి ఒక ఫార్మ్ ఆఫ్ లైఫ్, ఒక రకమైన ఒక ఆర్ట్ ఫామ్ అనుకోవచ్చు. కింట్సుగి అనేది జపాన్లో ఫాలో అవుతారండి. వాళ్ళు చేసేది వాళ్ళ ఆర్ట్ ఫామ్లో ఇదే అనమాట. వాళ్ళ ఇంట్లో ఏదైనా బౌల్స్ కానీ కప్స్ కానీ ఏమైనా పగిలిపోతే పడేయరు. ఈ కింట్సుగి అనే ఆర్ట్ ఫామ్ ద్వారా దానిలో ఒక బంగారం పూత లాంటిది, లేదా వెండి కానీ లేదా ప్లాటినం కానీ ఏదో ఒకటి, ఆ బ్రేక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ పూత లాంటిది పూయించి ఇంట్లో పెట్టుకుంటారనమాట. ఈ స్టోరీలో కూడా జరిగింది అదే. యాక్చువల్లీ లైఫ్లో చాలాసార్లు మనం పనికిరాము, మన దగ్గర ఏం లేదు, మనం అనేక రకాలుగా కుదేలైపోయాం, మనకేం చేత కాదు అని చెప్పి అనుకుంటాం. ఎంతసేపు మన పర్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం. బట్ ఈ బౌల్ లాగే మన పర్ఫెక్షన్స్ని కూడా మనం మారడానికి రెడీగా ఉండాలి. కానీ ఒక అందమైన పూత ద్వారా ఒక చిన్న చేంజ్ తెచ్చుకోవడం ద్వారా మనం అంటే పునర్జన్మను మనం ఎత్తగలుగుతాం. ఖచ్చితంగా మన ఇంపర్ఫెక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తూనే వాటిని ఎట్లా మనం సెటరేట్ చేసుకోగలం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు పోతే, కొంత సహనం కొంత ఓపికతో ముందుకు పోతే ఖచ్చితంగా మనం ఇంకొక జన్మను ఎత్తగలుగుతాం అని చెప్పి ఈ బుజ్జి స్టోరీ ద్వారా అర్థమైంది. మీరు ఎలా చేస్తారు? మీలో అంటే ఐఎమ్ షాటర్డ్, ఐఎమ్ బ్రోకెన్, ఇంకేం లేదు లైఫ్లో అని చెప్పి మీరు నిందించుకుంటూ కూర్చుంటారా? లేకపోతే మళ్ళీ రీబూట్ అయ్యి ఎస్ ఐల్ డూ ఇట్, ఐ క్యాన్ డూ ఇట్ అంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తారా? మిమ్మల్ని మీరు ఎట్లా సంభాళించుకుంటారు ఒక క్రిటికల్ సిచ్యుయేషన్స్లో? లేకపోతే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మీ వేఅవుట్ ఎలా ఉంటుంది? ఇట్లాంటి విషయాలు పంచుకోండి కింద కామెంట్ సెక్షన్లో. ఐ వుడ్ లవ్ టు నో. చాలా చిన్న స్టోరీ అండి, బట్ చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. ఏది అయిపోదండి, దట్ డిపెండ్స్ ఆన్ ద వే వి లుక్ ఎట్ ఇట్. సో ఎప్పుడు కూడా ఇంకంతా అయిపోయింది అనే ఒక నిరాశకు మాత్రం ఎప్పుడు రాకండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఇంకా మీకు ఈ స్టోరీలో ఏం తెలిసిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.